ఏ అన్న 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 మెయిన్ రా రే, తిరిగిరా అన్న అన్న మంచి ఇష్టం రా రే. మేమంతా ఇంకా ఒక్క పొద్దుతో ఉన్నాము కానీ చేసింది అప్పుడే. ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసిన నిమజ్జనాల్లో వాటర్లన్నీ చాలా చండాలంగా ఉండేది. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ట్రై చేస్తున్నాము. నాకు నచ్చలేదు నాన్న. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. హలో మై స్వీట్ రసగుల్లాస్, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలుసు వీడియో చాలా లేట్గా వచ్చిందని. చేస్తాం, ఇంట్లో పెద్ద కొడుకుగా ఉన్నప్పుడు అన్ని పనులు మనమే చేయాలి. అండ్ అలాగే ఆఫీస్ వర్క్లు అవి ఇవని చెప్పేసి చాలా పనులు ఉన్నాయి. అందుకే వీడియో అయితే లేట్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం వినాయక చవితి ఎలా చేసాము మా ఇంట్లో అండ్ మా వెంచర్లో ఎలా చేసామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మా అమ్మ పొద్దున్నే 10 గంటలకి లేపిపోయి వినాయకుడిని తీసుకురాబోరా అనేసి అనింది. ఇంకా నేను మా ఇంట్లో ఉన్న ఒక బొడ్డోడైతే వెళ్ళాము వినాయకుడిని తీసుకురావడానికి. ఇంకా మేమైతే వినాయకుడిని అయితే తీసుకునేసి ఇంకా కావాల్సిన సామాన్లు కూడా తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అన్న 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 మెయిన్ రా రే, తిరిగిరా అన్న అన్న మంచి ఇష్టం రా రే. వినాయక చవితి వచ్చిందంటే బుక్స్కి అయితే మనం పెడతాం అనమాట ఇట్లా చిన్నప్పుడు. సో అప్పుడే ఇంత పెద్ద నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో బుక్స్ నుంచి ల్యాప్టాప్. ఆఫ్టర్ 2 years తర్వాత అయితే నేను వినాయక చవితి జరుపుకుంటున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదైనా ఫేవరెట్ పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి. ఎందుకంటే చిన్న పెద్ద లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా హ్యాపీగా. మేమంతా ఇంకా ఒక్క పొద్దుతో ఉన్నాము కానీ చేసింది అప్పుడే. తిండి తినండి, మంచిగా ఉంటారు. ఒక్క పొద్దుతో దీపం పెట్టమని ఎవరు చెప్పలా. అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ ప్రసాదాలు పెట్టేటప్పుడు అన్ని ఐటమ్స్ ఒక ఆకులో పెడతారు. ఒక్క పొద్దు చెల్లించేటప్పుడు దాన్ని అన్ని కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అదైతే నాకు చాలా ఇష్టము. సో ఈ వినాయక చవితికి మా ఇంట్లో సెటప్ అయితే ఇదే అనమాట. మా బుజ్జి వినాయకుడు అండ్ మా ఇంటి పూజ గది ఇదే. చూడడానికి షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. ఇప్పుడు మీ ముందుకి సమర్పిస్తున్నాం మా అక్కల్ని, వాళ్ళని జీవితాంతం వేగాల్సిన మా మామల్ని. సో వీళ్ళే అనమాట మా వెంచర్ లో ఉన్న దేవుడు బిడ్డలు. సో దేవుడికి దండం పెట్టుకోవడానికి ఇప్పుడైతే వచ్చారనమాట. ఇతనే మా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఈ సంవత్సరం అన్న మా అన్నకు పెళ్లి కావాలని గట్టిగా మొక్కున్నాను. మీకు స్టార్టింగ్ లోనే చూపించాను. ఈయనైతే పెద్ద డాన్సర్ అనమాట. వెనకాల చెయ్యి ఊపుతున్నా సురేష్ అన్న. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట. ఆ అన్న అవుట్ ఫిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఒక్క ఫ్రేమ్ లోనే నా ధైర్యం, నా బలగం మొత్తం చూపించేస్తాను. మా ముగ్గురు మామలు, మా ముగ్గురు అక్కలు. ఫస్ట్ మా గోపి మామ అండ్ మై స్వీట్ సిస్టర్ మా ప్రియా. లో వెయిట్ అంటూ పెరిగితే అది మా అక్క వల్లే అవుతుంది. సెకండ్ మా బాబు మామ, మా శైలజ అక్క. శైలజ రెడ్డి అల్లుల్లో రమ్యాకృష్ణ ఎలా టఫ్ ఉంటుందో మా అక్క అంత టఫ్. ఇక్కడ హాయ్ చెప్తున్నాడే ఆయనే హరి అన్న. ఆయనతో ఉన్నప్పుడు మీ బాధలంతా ఖచ్చితంగా మర్చిపోతారు. 100కి 200% నాది గ్యారంటీ. ఇంకా మన పంతులు గారు 1 hour గా మంత్రాలు చదివారు. ఆ మంత్రాలు చదివి ఆయన టైర్డ్ అయ్యారో లేదో మనకు తెలియదు కానీ మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. అందుకని చెప్పేసి ప్రసాదాలు అయితే కుమ్మి పడేసాము అంతే. ఇంకా మెయిన్ పార్ట్ నిమజ్జనం. మన వినాయకుడిని చాలా పద్ధతిగా, చాలా ప్రేమతో పూజలు చేసి లాస్ట్ కి నిమజ్జనాన్ని చాలా ఘోరంగా చేస్తారు. నాకు తెలిసినంత వరకు అంత ప్రేమగా భక్తితో పూజించిన దాన్ని మంచిగా గంగలో ముంచాలనేసి అంటారు. కానీ మన వాళ్ళు ముంచిన నీళ్లు చూస్తే అంతే. ఇంకా మా ఇంట్లో ఉన్న బుజ్జి వినాయకుడిని 1వ రోజే నిమజ్జనానికి అయితే చేసేస్తున్నాను. నేనైతే ఫుల్ టైర్డ్ అసలు. బ్యాక్ టు బ్యాక్ జర్నీస్, బెంగళూరు మళ్ళీ ఇది అని చెప్పేసి నేనైతే ఫుల్ టైర్డ్. సో ఇప్పుడు ఇక్కడైతే మనం ఈరోజు ఫస్ట్ డేనే నిమజ్జనం అయితే చేసేస్తున్నాం. సో అది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఇలాగ ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు. మీరు ఎవరైనా ఇలాగ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టేసుకున్నాను. తప్ప ఏదైనా జరిగితే క్షమించమని చెప్పేసి. ఇంక నేనైతే వినాయకుడిని తీసుకొని బయటకి అయితే స్టార్ట్ అయిపోయాను నిమజ్జనానికి. ఇంకా మా అమ్మ నీట్ గా మోటార్ నీళ్ళతో ఒక ఫుల్ గా బకెట్ నిండా నీళ్లు తీసుకొని దాంట్లో అయితే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంది. ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసిన నిమజ్జనాల్లో వాటర్లన్నీ చాలా చండాలంగా ఉండేది. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ట్రై చేస్తున్నాము. ఇంకా పెద్ద వినాయకుడికి అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా చెరువులోనే ముంచుతారు. ఇంకా చిన్న వినాయకుడికి మన దగ్గర ఇలాంటి ఆప్షన్ ఉంది. అందుకని చెప్పేసి మంచి నీళ్ళల్లో మనం అయితే నీట్ గా నిమజ్జనం చేసాము. నీళ్ళలో ఇలాగ ఎవరైనా నిమజ్జనం అయితే చేశారా? చేస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే మేము ఏదైనా మిస్టేక్ చేసి అది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి రెక్టిఫై చేసుకుంటాము. అసలు మామూలుగా ప్రతి ఒక్కసారి నువ్వు ఇక్కడ పెడతావు, ఇప్పుడు ఎందుకు ఈ ఇయర్ మాత్రం ఎందుకు అట్లా పెట్టినావు? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నాకు నచ్చలేదు నాన్న. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రతిసారి పెట్టేదే ఆ చెరువులు ఎత్తుకుపోయేస్తారు కదా, గుర్తుకొచ్చింది అనమాట. ఆడ అంతా గలీజ్ పనులంతా చేస్తారు కదా, అందుకు మనసుకు రాలా. ఎడదిరిగి మనకు మోటార్ నీళ్లు ఫ్రెష్గా పట్టి ఆయన అట్టే నిమజ్జనం చేస్తే కొంచెం బాగుంటుంది అని మనసుకు అనిపించింది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అదేంటో ఏమో తెలియదు కానీ నిమజ్జనం అయిపోయిన 1.5 hourకి ఫుల్ వర్షం పడింది. నేనైతే చాలా హ్యాపీ. మా ఫుల్ మెరుపులు మా
సో బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఈ ఇయర్ మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినండి, గుడ్ కనుండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.